అందరికీ షలోం. ప్రార్థన. సర్వోన్నతుడగు తండ్రి, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నిన్న నేడు నిరంతర ఏకరీతి గల తండ్రి, మీ ఘనమైన నామముకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించి నీ వాక్యము ప్రకారంగా మేము జీవించగలిగే ధన్యతను మాకు అనుగ్రహించుచున్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మాకున్న సమస్త ప్రయాసములను నీవు ఎరిగి ఉన్నావు. మాకు సహాయం చేస్తూ మమ్మల్ని బలపరుస్తూ నీ మార్గములో నిలవటానికి మాకు ఏవైతే అవసరత ఉన్నదో ఆ అవసరతలన్నీ తీరుస్తున్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. మరి ఈ వాక్యము ద్వారా మాతో ఏమి మాట్లాడుచున్నావో మేము గ్రహించినట్లు మా మనోన్నతను వెలిగించమని ఈ మా మనవులను మా రక్షకుడు మోచకుడైన నజరేయుడైన యెషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ప్రవక్త అయిన దెబోరా బారాకుతో నీవు సిసెరా వద్దకు వెళ్ళి మీ మీద యుద్ధముకు వస్తున్నాము అని తెలియచేయమన్నప్పుడు సిసెరా లేదు, నీవు కూడా రావాలి అని దెబోరాను అడిగినప్పుడు, నేను వస్తే నీవు చేసే ప్రయాణం వలన నీకు ఘనత రాదు, ఆ ఘనత స్త్రీనైనా నాకే వస్తుంది అని అనినా కానీ బారాకు నీవు రావాల్సిందే అనినప్పుడు దెబోరా కూడా మరి యుద్ధమునకు సిద్ధమై వెళ్తూ ఉన్నది. బారాకు 10,000 మందిని కూలి మరి తీసుకొని అక్కడకు వారి వెంట వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈలోగా కయీనీయుడైన హెబెరు మోషే మామ హోబాబు సంతతి కయీనీయుల నుండి వేరుపడి కేదేషు నొద్ద జయన్నీములో మస్తకి వృక్షము వద్ద గుడారం వేసుకొని ఉన్నట్లుగా మనం ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. బారాకు తాబోరు కొండ మీద ఉన్నాడని సిసెరాకు తెలిసి సిసెరా హరోషెతు నుండి కిషోను వాగు వరకు ఉన్నటువంటి సమస్త జనాంగం తీసుకొని ఈ యొక్క బారాకు మీదకు రాగా ఎలోహిం వారు సిసెరాను వారి కలిగినటువంటి సేనను కలవరపరచగా సిసెరా తన రథము విడిచి కాలినడకన పారిపోయినట్లుగా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. హసోరు రాజైన యాబీనుకును కయీనీయుడైన హెబెరుకును వీరిద్దరు కూడా సమాధానముగా జీవిస్తున్న కారణంగా తెలుసుకొని ఈ సిసెరా హెబెరు భార్య అయిన యాయేలు దగ్గరకు వెళ్ళినప్పుడు యాయేలు తన గొంగళి ఇచ్చి కప్పుకోమనగా అది కప్పుకుంటాడు సిసెరా. కానీ నాకు దాహం అవుతుంది, నీళ్ళు తీసుకురామన్నప్పుడు ఈ యాయేలు బయటికి వెళ్ళి సుత్తి మేకు తీసుకొని సొలసిపోయి పడి ఉన్న ఆ యొక్క సిసెరా కణితి యొక్క భాగాన మేకును దిగగొట్టడం వల్ల సిసెరా చనిపోతాడు. అప్పుడు ఈ యాయేలు బారాకు యొద్దకు వచ్చి, మీరు వెతుకుతున్న వ్యక్తి నా దగ్గర ఉన్నాడు అని తెలియచేసి బారాకును తీసుకుని వచ్చి సిసెరాను మరి చూపించినట్లుగా అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ఎదుట ఎంత బలవంతులైన ఉన్నప్పటికీ, ఎంత జనాంగం ఉన్నప్పటికీ, ఎలోహిం వారి యొక్క ప్రణాళికలు లేకపోతే వారు మనం భయపడవలసిన అవసరం లేదు.
ఎందుకనంటే అంత వేల మందిని కలవరపరచడం ద్వారా, ఎలోహిం వారు అదోనై వారు కలవరపరచడం ద్వారా 10,000 సైన్యం ఉన్నటువంటి ఈ బారాకు ప్రవక్తి అయిన దెబోరా ఓడించగలిగింది. నీవు నేను బలహీనులమై ఉండొచ్చు, దరిద్రులమై ఉండొచ్చు, కానీ ఎలోహిం వారు మనకు తోడు ఉంటే ప్రతి విషయాన్ని జయించగలం అనే విషయాన్ని ఇదేనా మనము నేర్చుకుని ఉన్నాం. మరి ఆ విధముగా ఎలోహిం వారు నిన్ను నన్ను బలపరిచి ఉన్నారు, మన అందరినీ కూడా బలపరిచి ఉన్నారు. ఆమేన్.